వేసవి సెలవులు వచ్చాయంటే విద్యార్థుల ఆనందానికి హద్దులుండవు. బుధవారం చివరి పని దినంతో పాఠశాలలు మూతపడగానే పిల్లలు కేరింతలు కొడుతూ ఇంటి బాట పట్టారు. హాస్టల్ విద్యార్థులు బ్యాగులు, ట్రంక్ పెట్టెలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను కిక్కిరిసేలా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు కూడా మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏప్రిల్ 23తో విద్యా సంవత్సరాన్ని ముగించి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించాయి. తల్లిదండ్రుల సమావేశాలు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీలతో చివరి రోజు సందడిగా మారింది. అయితే ఏపీలో ఇంటర్ కాలేజీలు జూన్ 2న ప్రారంభమవుతుండగా పాఠశాలలు జూన్ 12, తెలంగాణలో జూన్ 13 నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి. ఉపాధ్యాయులు మాత్రం జూన్ 6నే హాజరు కావాల్సి ఉంది. ఈ సెలవుల్లో విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ఎండలో తిరగద్దు, చెరువులు, బావుల వద్దకు ఈతలకెళ్లొద్దు, తల్లిదండ్రులు పిల్లలపై నిత్యం ఓ కంటి పాదం వేయాలని హెచ్చరించారు. సెలవులు సరదాగా గడపడం ఒకవైపు అయితే భద్రత మరోవైపు. ఈ సమతుల్యతే ఈ వేసవి సెలవుల సందేశం.